జేఎన్ఆర్ టీవీకి స్వాగతం. 23/2/2026 రోజున మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 4 గంటల వరకు ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర నేషనల్ ఓసీజేఏసీ ఆధ్వర్యంలో ధర్నా. అగ్రకుల పేదల అభ్యున్నతి కోసం మహానిశలు పాటుపడుతూ ముందుగా పోరాటాల గడ్డ ఓరుగల్లులో పోరు రాజేసి ఈ రోజు ఢిల్లీ జంతర్ మంతర్ ధర్నా చౌక్ వద్ద ఓసీజేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న ఓసీజేఏసీ గౌరవ అధ్యక్షులు అమరావతి లక్ష్మీనారాయణ, ఓసీజేఏసీ రాష్ట్ర అధ్యక్షులు గోపు జైపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి దుబ్బా శ్రీనివాస్, కోశాధికారి నడిపల్లి వెంకటేశ్వరరావు, రామారావు, పశుపతి గుప్తా, నల్ల సంజీవారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు గంధ శ్రీనివాస్ గుప్తా, గాలపాటి నాగేంద్రబాబు, ఓలం సదాశివుడు, దాచపల్లి సీతారాం, తోట హరిషల్లాది బద్రి, కృష్ణమూర్తి, ఇరుకుల్ల రామకృష్ణ, గార్లపాటి శ్రీనివాస్, అగిరి వెంకటేశ్వర్లు, పుల్లూరు దామోదర్, అన్ని సంఘాల వివిధ రాష్ట్రాల రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు 15 డిమాండ్లతో కూడిన ప్లకార్డులతో సుమారు 400 మంది నాయకుల ఆధ్వర్యంలో 3 గంటల పాటు ధర్నా చేసి ఢిల్లీ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాతో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా మీడియా మిత్రులందరికీ ఈరోజు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు మన నాయకత్వం మొత్తం కూడా చెప్పినట్టుగా ఓసీలంతా మనల్ని పరిపాలించేది మొత్తం ఓసీలే. అన్ని రాష్ట్రాలలో చూస్తే స్వతంత్రం వచ్చిన కానీ ఇప్పటి వరకు ఓసీలే అధికారంలో మెజార్టీగా ఉంటారు. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కింద చూస్తే మొత్తం ఏ ఒక్కరు కూడా ఓసీల కోసం న్యాయం చేసిన పరిస్థితి ఇప్పుడు కనబడతాం లేదు. ఎందుకు అని చెప్పంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా చూస్తే ఈ రోజు ధర్నా చేసే పరిస్థితి మనకు వచ్చింది అంటేనే మనల్ని పరిపాలించే పాలకులు ఈ రోజు మనల్ని స్పష్టంగా ఓసీలను పట్టించుకోవాలని చెప్పడం ఈ రోజు స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఈరోజు ఓసీల హక్కుల కోసం గత 15 సంవత్సరాల కాడి నుంచి ఏకదాటిగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడం ద్వారా ఈరోజు ఈడబ్ల్యూఎస్ అనేది మనకు రావడం అనేది జరిగింది. 10% రిజర్వేషన్ అమలు చేయడం అనేది జరిగింది. ఆ 10% రిజర్వేషన్ అమలు చేశారు, కానీ అన్ని రాష్ట్రాల్లో స్పష్టంగా అమలు చేసే పరిస్థితి ఇప్పటికీ లేదు. రాష్ట్రాలలో అక్కడక్కడ అమలు చేసినా కూడా కొన్ని కండిషన్లు పెట్టి ఇబ్బందులు పెట్టి ఈరోజు సర్టిఫికెట్ కూడా ఇవ్వని పరిస్థితి కూడా ఈరోజు మనకు కనపడతా ఉంది. అందుకోసమే ఓసీ కమిషన్, ఈడబ్ల్యూఎస్ కమిషన్ దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయాలని, దాంతోపాటు ఈడబ్ల్యూఎస్ లో పెట్టిన కండిషన్ కూడా తీసేసి 5 సంవత్సరాల కాలం సర్టిఫికెట్ పంపిణీ చేయాలని, 8 సంవత్సరాలు ఎత్తివేసి 10 సంవత్సరాల ఆదాయం వరకు కూడా సర్టిఫికెట్ ఇవ్వాలని చెప్పని కూడా ప్రధాన డిమాండ్ పెట్టుకొని కూడా పనిచేస్తూ ఉన్న పరిస్థితి కూడా మనకు తెలుసు. ఇట్లాంటి అనేక డిమాండ్ తోటి మొన్ననే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రజలందరినీ సమీకరించి ఓసీలు మొత్తం కూడా లక్షలాది మందిగా వచ్చి మా సమస్యలు కనుక పరిష్కారం చేయకపోతే రేపు ఢిల్లీలో ధర్నా చేస్తాం. ఢిల్లీలో ధర్నాతోటే కాదు, రేపు రాబో కాలంలో కూడా గ్రామీణ ప్రాంతాల వారిగా కూడా పెద్ద ఎత్తున ఐక్యమయ్యే ఎక్కడికక్కడ అడ్డుకుంటానికి కూడా ఈ రాజకీయ నాయకులు అడ్డుకుంటే సిద్ధంగా ఉన్నామని చెప్పని కూడా ఆ రోజు ప్రతిజ్ఞ చేయడం అనేది జరిగింది. ఈ రోజు ఇక్కడ ప్రారంభం చేశామంటే ఇక్కడి నుంచి ప్రారంభమైంది, రేపు ప్రతి గ్రామానికి కూడా వెళ్లే పరిస్థితి ఈ రోజు ఉంటుందని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దాంతో పాటు ఈరోజు ప్రధానమైన డిమాండ్ ఈ రోజు రైతు దేశానికి వెన్నుముక అని చెప్పండి అన్ని రాజకీయ పార్టీలు చెప్తారు. కానీ ఈ రోజు రైతు చూస్తే ఈ రోజు రైతు పరిస్థితి ఎట్లా ఉందని చెప్పంటే పరిశ్రమలో వస్తువు తయారు చేస్తే ధర నిర్ణయించాలి పరిశ్రమ యజమానికి ఉంటుంది. ఈ రోజు రైతు కనుక పంట పండిస్తే ఆ రైతు ధర నిర్ణయించుకునే హక్కుడు ఈ రోజు రైతులు లేకుండా పోయిన పరిస్థితి. అందుకోసమే రైతే ధర నిర్ణయించుకునే చట్టాలను కూడా తీసుకోవాలని చెప్పని, రైతులకు సంబంధించి సబ్సిడీ కూడా ఇవ్వాలని చెప్పని ఈ రోజు ప్రధాన డిమాండ్ గా ఈ రోజు చేయడం అనేది జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరవాలి. ఈ రోజు 12 డిమాండ్ తోటి ఈ సాధన జరుగుతూ ఉంది. ఈ 12 డిమాండ్లకు సంబంధించిన దాంట్లో ఈ ఈడబ్ల్యూఎస్ ఒకటి, దాంతో పాటు క్రిమిలేయర్ విధానాన్ని కూడా తీసుకోవాలని చెప్పి కూడా మేము ప్రధాన డిమాండ్ గా పనిచేస్తా ఉన్నాం. క్రిమిలేయర్ విధానం కనుక వస్తే ఈ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఓసీలకు సంబంధించిన అగ్రవర్ణ పేదలు ఉన్నారు, అగ్రవర్ణ ధనికులు కూడా ఉన్నారు. ఇక్కడికి వచ్చిన ధనికులు కూడా ఏం చెప్తా ఉన్నారంటే ఈడబ్ల్యూఎస్ లో ఉండబడే వాళ్ళందరికీ ఈ రోజు క్రిమిలేయర్ విధానం తీసుకొస్తే మేము కూడా మా పేదలకు ఓసీలకు న్యాయం చేస్తామని మేము సిద్ధంగా ఉన్నాం, మాకు రిజర్వేషన్ లేకుండా మంచి చెప్పని కూడా ఇక్కడికి రావడం అనేది జరిగింది. మీకు ఎస్సీలలో కానీ ఇతర వర్గాల్లో కానీ మీకు దమ్ము ఉంటే మీరు చెప్పాలి, మీ రాజకీయ వేదికలో చెప్పాలి, మేము కూడా ధనికులో ఉన్నాం, మాకు రిజర్వేషన్ వచ్చింది, భవిష్యత్తులో మా పిల్లలకు పేదలకు ఇస్తామని చెప్పని మీకు దమ్ముంటే చెప్పాలని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రెండవది, ఇట్లాంటి డిమాండ్స్ తోటి మనం చేస్తా ఉన్నాం. ఈ డిమాండ్స్ తోటి ఆవిడ కాదు, రేపు రాబో కాలంలో ఇప్పటికే వరంగల్ సభలో చెప్పాం, ఇప్పటికైనా ఓసీలో ఉండబడే ప్రజాప్రతినిధులారా
మీరు అందరూ మేల్కొండి. ఓసీల కోసం పనిచేస్తారా, మీరు ఇతర వర్గాల కోసం పనిచేస్తారా తేల్చుకునేది మీరే తప్ప మేం కాదని చెప్పని కూడా ఆ రోజు చెప్పాం. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తా ఉన్నాం, ఓసీ ప్రజాప్రతినిధులారా, ఓసీలో పేదలు ఎంత ఇబ్బంది పడతా ఉన్నారో, ఏ ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారో వాళ్ళ కోసం ఈరోజు మనం ధర్నా చేస్తా ఉన్నాం. ఆ ధర్నాకు మీరు రావాలని చెప్పని పిలిచాం. అందరూ కూడా మీరు రాలేదు. రేపు భవిష్యత్తులో కూడా ఎక్కడెక్కడ ధర్నాలు చేసినా పోరాటాలు చేసినా వాళ్ళకి సంఘీభంగా ఇంకా మీరు కనుక ఉండకపోతే మాత్రం రాజకీయ నాయకులు కూడా గ్రామాల్లో తిరిగించే పరిస్థితి ఉండదని చెప్పని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఈ అవకాశం కల్పించిన అధ్యక్ష వారికి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తాం.